ఈరోజు టమాటా కుర్మా చేసుకుందాం. దానికి కావలసిన పదార్థాలు: శనగపప్పు, గసాలు, తెల్లగడ్డ, అల్లం, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొబ్బరి, జీడిపప్పు, యాలక్కాయలు, పట్టా, లవంగ, సోంపు. వీటన్నిటిని కలిపి పేస్ట్ చేసుకోవాలి. జార్ తీసుకొని అందులో తినే శనగపప్పు వేసుకోవాలి. అట్టే టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలి. కొబ్బరి ముక్కలు అందులో వేసుకోవాలి. గసాలు, సోంపు, అల్లం, తెల్లగడ్డ, పచ్చిమిరపకాయలు, పట్టా, లవంగాలు, యాలక్కాయలు, జీడిపప్పు, పచ్చిమిరపకాయలు మీ కారానికి తగినంత వేసుకోవాలి. వీటిని కలిపి పేస్ట్ చేసుకోవాలి. అందులో 2 స్పూన్లు నూనె వేసుకొని నెయ్యి ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. అందులోకి కల్పాసి వేసుకోవాలి. అది వేగిన తర్వాత అందులోకి ఎర్రగడ్డలు వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా పుదీనా వేసుకోవాలి. పసుపు పొడి, మిరప్పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి వేసుకోవాలి. అందులో ఇవి వేగిన తర్వాత అందులోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలాని ఇందులో వేసుకోవాలి. దీన్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వాడిన తర్వాత దీనికి తగినన్ని వాటర్ పోసుకొని కొద్దిగా పలసగా పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఎన్ని విజిల్స్ పెట్టాలా? 2 విజిల్లు పెట్టి దించేయాలి. కొత్తిమీర చల్లుకొని దించేసుకోవటమే. అంతే, ఎంతో రుచికరమైన టమాటా కుర్మా రెడీ టు ఈట్. వేడి వేడి ఇడ్లీలోకి వేడి వేడి టమాటా కుర్మా వేసుకొని తింటే ఆ మజానే వేరు.